అనుకున్న పని ఎందుకు జరగట్లేదు? ఎవరు కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను ఇప్పుడున్న కష్టకాలంలో నాకు ఎవరు కూడా ఎందుకు సహాయం చేయట్లేదు? అసల ఈ కష్టాల నుంచి నేను గట్టెక్కుతానా అని ఇలాంటి ప్రశ్న చాలా మందిది మైండ్లో అయితే మెదులుతూ ఉంది కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు ఈ వీడియో ద్వారాగా మన బాబా మన ముందుకైతే వచ్చారండి. ఈ గొప్ప సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఓం సాయినాథాయ నమః. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. మన సాయి భక్తులందరూ ఎక్కడున్న అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాకు ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది మాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. చాలా మంది ఆలోచనలో ఇంకా మనసులో చాలా బాధపడుతూ ఉంటారు. ఉద్యోగంలో అయినా సరే, లేదా వ్యాపారంలో అయినా సరే, లేదా భార్యాభర్తల మధ్యనైనా, లేదా ఫ్రెండ్స్ మధ్యనైనా, కుటుంబం మధ్యనైనా, ఇంకా తల్లి కూతురు ఇలాగా ఉంటాయి కదండి ఫ్యామిలీస్. ఇవన్నీ కూడాని వీళ్ళ మధ్యన ఎటువంటి గొడవలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే ఏమనుకుంటారు అంటే కనుక ఫస్ట్ గుంట అనుకునేది ఏంటంటే, ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను వాళ్ళ మంచి కోసమే చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవట్లేదు. ఒకటి ఈ విధంగా అనుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కష్టకాలంలో ఉంటాం. సపోజ్ నేనే చాలా కష్టంలో ఉన్నాను, అప్పుల బాధల్లో ఉన్నాను, నా చుట్టూ చాలా మంది జనం ఉన్నారు, చాలా బంధువులు ఉన్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా బాధ ఎవరికైనా సరే చెప్పుకుంటే నా బాధ తగ్గుతుంది కదా అని చెప్పి, లేదా నా బాధ చెప్పుకుంటే కనీసం వాళ్ళు నా బాధని తీర్చడానికి ఒక సలహా ఇస్తారు, లేదా సహాయమైనా చేస్తారు కదని చెప్పి నేను వెళ్ళి నా బంధువుల దగ్గరైనా, లేదా నా స్నేహితుల దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే వెళ్ళి నా బాధ చెప్పుకుంటాను. ఎందుకు చెప్పుకుంటాను? ఏదైనా సరే వాళ్ళు మనకు సహాయం చేస్తారని. అలాగే మన మనసులో ఉన్న బాధ వాళ్ళతో చెప్పుకుంటే మన మనసు కొంచెం కుదుట పడుతుంది కదా అని చెప్పి చెప్పుకుంటాను. నేను అలాగే వెళ్ళి చెప్పాను అనుకోండి, వాళ్ళు నాకు సహాయం చేశారనుకోండి, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఎలా అనిపిస్తుందంటే, ఆ దేవుడు నాకు ఇచ్చిన ఇదొక గొప్ప వరం, ఆ దేవుడు నాకు ఈ రూపంలో వచ్చి ఈ విధంగా సహాయం చేశాడు అని అనుకుంటాం. ఒకవేళ వాళ్ళు సహాయం చేయలేదనుకోండి, ఏమనుకుంటాం అప్పుడు? ఒకసారి మీరు చెప్పండి, ఏమనుకుంటాం? ఏంటి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది ఫలించట్లేదు, మనం ఎవరిని సహాయం అడిగినా సరే ఎవరు కూడా సహాయం చేయట్లేదు, ఇంతేనా మన జీవితం, ఇంతేనా, అసలు మనకి ఎవరు కూడా ఎందుకు సహాయం చేయట్లేదు, పోనీ ఎవరు సహాయం చేయకపోయినా నేను చేస్తున్న పనిలో సక్సెస్ అవుతే చాలు, నాకు ఎవరు కూడా సహాయం చేయక్కర్లేదు కదా, నేను ఎన్నోసార్లు ఆ దేవుడికి మొక్కుకున్నాను, మొక్కలేని దేవుడు అంటూ కూడా లేడు, ఎక్కలేని మెట్టంటూ కూడా లేదు, కానీ ఏ దేవుడు కూడా నాకు ఎందుకు సహాయం చేయలేదు అని ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంది కదండి. ఎందుకంటే ఇది నిజంగా జీవితంలో జరిగిన, నా అనుభవంలో కూడా జరిగిన సంఘటన కాబట్టి మీకు నేను ఇంత వివరంగా చెప్తున్నాను. ప్రతిసారి మనకి కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ గుంట మనకి గుర్తొచ్చేది మనం నమ్మే దేవుడు. మనం నమ్మే సాయిబాబా అవ్వచ్చు, లేదా ఆంజనేయ స్వామి అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, ఇంకా శివయ్యైనా అవ్వచ్చు, వినాయకుడైనా అవ్వచ్చు, ఆ ఈ వేడుకొండల స్వామి అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే అండి, మనం నమ్మే ఆ దేవుడు ఫస్ట్ మనకి కష్టం ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా మనం నమ్మే ఆ దేవుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఎలా గుర్తొస్తాడు ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మీకు తెలుస్తుంది కదా. ఎందుకంటే మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీ మైండ్కి ఎలా అనిపిస్తుంది ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకైతే ఎలా అనిపిస్తుందంటే, ఏంటిది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లో కూడా ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, నేను ఏమీ తప్పు మార్గంలో వెళ్ళట్లేదు, కష్టపడాలి అనుకుంటున్నాను, కష్టపడడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏ ప్రయత్నం కూడా నాకు ఫలించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని కూడా వృధా అయిపోయినాయి. డబ్బులు ఇస్తాను అన్న వాళ్ళు కూడా ఆఖరి నిమిషంలో వాళ్ళు నా దగ్గర లేవు అని చెప్పేశారు. అదేదో కనీసం ముందు చెప్పేసినా నేను వేరే చోటైనా సరే నేను ప్రయత్నం చేసుకుంటాను. కానీ వాళ్ళు నా ముందేమో చాలా గొప్పగా, చాలా మంచిగా నటిస్తూ ఉంటారు, కానీ తర్వాత మనం ఎన్ని ఫోన్ చేసినా ఎత్తరు, మనం ఎన్నిసార్లు వాళ్ళని కలవాలని చూసినా సరే వాళ్ళు మనల్ని కలవాలని ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఒకటి అనిపిస్తుంది, ఎలా, మన దగ్గర డబ్బు లేదు అని. ఒకవేళ మనకి వాళ్ళు కనిపిస్తే మళ్ళీ వాళ్ళని డబ్బులు అడుగుతాము అని, అందువలన మన నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా సరే, ఇంటి దగ్గర లేను, బయట ఉన్నాను, ఇలా రీజన్ చెప్తూ ఉంటారు. డబ్బులు ఉన్నా సరే
డబ్బులు లేవు, ఇప్పుడే మా పిల్లలకి ఫీజు కట్టాను, లేదంటే ఏదో ఒక సమస్య వచ్చిందో, లేకపోతే దీనికి కట్టాను, ఈమెయిల్ కట్టాను, ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారంటే మనం ఉన్న కష్టం ఏమిటో మనం క్లియర్గా వెళ్ళి వాళ్ళకి చెప్పేశాం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న స్థాయి ఏమిటో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన కష్టానికి వాళ్ళు జాలిపడి వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చారనుకోండి, తిరిగి మనం వాళ్ళకి ఇస్తామో లేదో అని వాళ్ళకి భయం. ఆ భయంతోనే వాళ్ళు ఇవ్వరమాట. ఆ సమయంలోనే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు దేవుడా నాకు ఇలా చేస్తున్నావు? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి కదా, అందరి జీవితాల్లో సక్సెస్ అనేది జరుగుతుంది, ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నించినా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను ఇప్పటికి ఒక 10 సార్లు ప్రయత్నించినా సరే సక్సెస్ అనేది రావట్లేదు, అందరూ అవమానిస్తున్నారు, నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు, కానీ నన్ను వేలెత్తి చూపించడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. అసలు ఏమిటిది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మన బాబా ఇస్తున్న మాట ఒక్కటేనండి. ఏంటో తెలుసా? ఇప్పుడు మనకి జరుగుతున్నది సిచ్యువేషన్ అంతా కూడా ఏదైతే ఉందో అది మనకి ఒక జీవిత పాఠం. మీకు సింపుల్ గా అర్థం కావాలంటే, మనకి నర్సరీ నుంచి మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్తామో అక్కడి నుంచి కూడా చిన్న చిన్న బుడ్డి పిల్లల్ని కూడా వాళ్ళకి చదువు అంటే ఏమిటో తెలియని జ్ఞానం, అంటే ఆకలేస్తే తినాలని కూడా తెలియని వయసు నుంచి కూడా మనం స్కూల్లో జాయిన్ చేస్తాం. వాళ్ళు ఏడిసినా సరే, వద్దు అని గీ పెట్టినా సరే మనం వెళ్ళు అని చెప్పి వాళ్ళని బలవంతంగా చేస్తాం. అవసరమైతే తిడతాము, అవసరమైతే కొడతాం కూడా. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తే వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళు మంచి జాబ్ అనేది వాళ్ళకి వస్తుంది, కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ అనేది అవుతారు అని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, అది వాళ్ళకి నచ్చకపోయినా సరే మనం వాళ్ళని కొట్టి బలవంతంగా తీసుకెళ్లి స్కూల్ దగ్గర దింపేసి వచ్చేస్తాం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుతారు, అక్కడ టీచర్లు కొడతారు, సార్లు కొడతారు, 1కి 10 సార్లు రాయించమంటారు, అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ టీచర్లు కొడతారు, సార్లు కొడతారు, ఎందుకు కొడతారు? వాళ్ళు బాగా చదివితే వాళ్ళ జీవితం బాగుంటుందని వాళ్ళు కూడా కొడతారు. పాపం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నాకు ఇష్టం లేదు, నేను చదువుకోను అంటే నన్ను బలవంతంగా చేస్తున్నారు, మా అమ్మ వద్దు అని చెప్పినా సరే మా అమ్మ వినట్లేదు, మా నాన్న వద్దు అని చెప్పినా మా నాన్న వినట్లేదు, స్కూల్లో టీచర్ వినట్లేదు, సార్ వినట్లేదు, ఎవ్వరు కూడా వినట్లేదు అని ఈ విధంగా వాళ్ళ మైండ్ సెట్ కి అలా అనిపిస్తుంది. కానీ మనకేమనిపిస్తుంది? వాళ్ళ భవిష్యత్తు మనకి ఏమిటో పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అందుకే వాళ్ళు ఏం చెప్పినా మనం వినం. ఇది కూడా మన జీవితం కూడా అంతేనండి. అక్కడ స్కూల్లో పాఠాలు ఎలాగో ఇక్కడ జీవితం కూడా అలాగే. మన జీవితంలో ఏదైతే జరుగుతుందో ప్రతి సిచ్యువేషన్, ప్రతి మూమెంట్, ప్రతి అడుగు అన్నీ కూడా మనం నమ్మే ఆ దేవుడికి తెలుసండి. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి బాబోయ్ అసలు ఏం చేసినా ఏం జరగట్లేదు అని మొత్తం ఇంకా మైండ్ అంతా అప్సెట్ అయిపోయి జీవితం మీద వెరత్తు పుట్టేసి ఇంకా చనిపోవాలన్న చాలా మంది నిర్ణయాలు కూడా తీసుకుంటారండి. ఎంత ఆలోచనలోకి వెళ్ళిపోతారు. కానీ అది దేవుడు మనకు ఒక పెట్టిన పరీక్ష. ఆ పరీక్ష దేనికి? మనకి జీవిత పాఠం అన్నమాట. మనకి విలువైనది ఇచ్చే ముందు ఖచ్చితంగా ఇలాంటి పాఠం అయితే మనకి నేర్పిస్తాడు. ఎందుకంటే మనం జీవితంలో మనం కోరుకునేది మనకి వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళ దగ్గర మోసపోకుండా ఉండడం కోసం, మనం ఉన్న ప్రజల మధ్యన వాళ్ళ మధ్యన మనం ఎలా బతకాలి, ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకోవడం కోసమే మన బాబా మనకి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడండి. చాలా పరీక్షలు పెడతాడు. ఇలాంటి పరీక్ష పెట్టడం వల్ల చాలా మంది జీవితాలు సక్సెస్ అయ్యాయి. ఎందుకు తెలుసా? జీవితం పాఠం ఏమిటో వాళ్ళు బాగా చదివేశారు, నేర్చుకున్నారు, చూసేశారు, అంత అయిపోయింది కాబట్టి వాళ్ళు బుర్రలోని ఒకటే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో సక్సెస్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరిలో ఆలోచనలో ఒకటే ఉంటుందండి. అదేంటో తెలుసా? ఎవ్వరి మాట మనం పట్టించుకోకూడదు. మనల్ని ఎవరు ఏమన్నా సరే మనం అసలు పట్టించుకోకూడదు. ఈ చెవు నుంచి అంటే ఈ చెవు నుంచి వదిలేయాలి. అప్పుడే మన జీవితంలో ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో ఖచ్చితంగా సాధించగలం. అలా కాకుండా అయ్యో మా ఫ్రెండ్స్ ఎలా అన్నారు, మా బంధువులు ఎలా అన్నారు, లేదా మా భార్య ఎలా అన్నది, లేదా నా భర్త ఎలా అన్నారు, లేదా మా తల్లిదండ్రులు ఎలా అన్నారు అని చెప్పి మనం బాధపడుతూ కూర్చొని కుమిలిపోతూ ఉంటే మన జీవితంలో ఎప్పుడు సక్సెస్ అవ్వలేమేంటి? ఎవరైనా మనల్ని నిందించి అవమానించారనుకోండి, సైలెంట్గా ఉండండి. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలుసండి.
మాటతో కాదండి, చేతలతో సమాధానం చెప్పాలి. మనం ఎప్పుడైతే చేతలతో సమాధానం చెప్తామో ఆటోమేటిక్గా అన్న నోర్లన్నీ కూడా మూతపడిపోతాయి. మనం సైలెంట్ గా ఉంటూనే ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి మన సక్సెస్ తోనే మనం ఏమిటో వాళ్ళకి నిరూపించాలి. అదండి ఈ రోజు మన బాబా మనకి ఇస్తున్న సందేశం. జీవితంలో మనం కోరుకున్నది సాధించాలి అంటే కనుక తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆగద్దు, అస్సలు ఆగద్దు. ఏ సమస్యలో ఎందురైనా అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు, మీరు ఇప్పుడు అలా చెప్తున్నారండి, మాకు చాలా అప్పుల సమస్యలు ఉన్నాయి, లేదా నాకు జాబ్ దొరకట్లేదు, నేను ఎన్ని ఉద్యోగాలు చేసిన అసలు ప్రయత్నం దొరకట్లేదు, లేకపోతే నేను ఎంత కష్టపడినా ఇంట్లోకి కొనడానికి లేకపోతే అప్పులు తెచ్చడానికి ఇవే సరిపోవట్లేదు, ఇంకా నేను ఎక్కడ ఏం చేసినా ఏమీ అవ్వదని ఇలా చాలా మంది నిరాశపడతారండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఆఖరి నిమిషంలో మొత్తం మీకున్న ఒక్క రూపాయితో సహా మీరంతా కోల్పోయిన ఆఖరి నిమిషంలో బాబా ఒక్క అడుగు ముందుకు వేసి మీ వైపుకు వచ్చి మీకు అదృష్టం ఎలా ప్రసాదిస్తాడు అంటే, మీరు ఎక్కడైతే రూపాయి కూడా కోల్పోయి నిలబడ్డారో ఆ స్థాయిలోనే మిమ్మల్ని నించోబెడతారు. ఇంకో 10 మందికి మీ చేత ఒక 10 రూపాయలు ఇప్పించేంత స్థాయికి ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తారు. కాకపోతే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి మాత్రం నిందించకూడదు. ఆయన మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనేనండి. మనం ఉన్న సిచ్యువేషన్ ఏమిటి, ఆ దేవుళ్ళకి మనకి సిచ్యువేషన్ మధ్యలో ఏమిటో మీకు నేను ఇందాక క్లియర్గా చెప్పాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లి తండ్రులకి పిల్లలకి ఉన్న ఎలాంటి గ్యాప్ ఎలా ఉంటుంది చూడండి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూడండి. పిల్లలకేమో అది కష్టంగా ఉంటుంది, తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కష్టపడితేనే రేపన్న రోజును వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎలాగైతే తల్లిదండ్రులు తన పిల్లల కోసం ఆలోచిస్తారో అలాగే మన బాబా, మనం నమ్మే ఆ దేవుడు మన కోసం ఆ బాబా అదే విధంగా ఆలోచిస్తాడు. మనం ఎప్పుడైతే కష్టాలన్నీ కూడా దాటుకుంటూ ధైర్యంగా ముందుగా అడుగు వేస్తామో అప్పుడు ఆ దేవుడికి ఏదైతే అనిపిస్తుందంటే ఖచ్చితంగా వీళ్ళు కోరుకున్నది ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. వీళ్ళు ఇన్ని ఆటంకాలన్నీ కూడా ఎదుర్కొని ముందుకు వచ్చారు అంటే కనుక నేను ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో దీన్ని వదులుకునే అవకాశం ఉండదు, అంటే చేజార్చుకునే అవకాశం ఉండదు, దీన్ని నిలబెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఈ టైంలో ఇస్తేనే కరెక్ట్ అని చెప్పి ఆ దేవుడు కరెక్ట్గా ఆ టైంకే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అందరూ ఆలోచించే సిచ్యువేషన్ అంటే అందరు పడ్డ కష్టానికి ఆ బాబా ఇచ్చిన సందేశం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ జీవితంలో ఏదైనా అద్భుతం, బాబా చేసిన అద్భుతం ఏదైనా సరే ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. లేదా నాకు ఇక్కడ కింద కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి నాకు వాట్సాప్ అయినా చేయండి. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది 10 మందికి మనం తెలియచేస్తే మీ జీవితంలో జరిగిన సంఘటన ద్వారా 10 మందికి మీరు ధైర్యాన్ని నింపిన వాళ్ళు అవుతారు. ఓకేనా? మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయి నారాయణ.